పరిశుద్ధులు ప్రియులైన దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 25 వచనం చూస్తే ఔదార్యము కలవారు పుష్టి నొందుదురు అని ఉంటుంది. ఔదార్యము అని ఆలోచిస్తే ఉదారత గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా కొన్ని డొనేషన్స్ ఇస్తే వాళ్ళు చాలా ఉదారత చూపించారండి, ఎంతో ఉదారంగా ఉన్నారండి అని చెప్తూ ఉంటారు. నేను ఇటీవల ఒక చిన్న అంటే సోషల్ మీడియాలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. ఎవరికో కానీ చిన్న యాక్సిడెంట్ అయితే గబగబా వాళ్ళని అంబులెన్స్ కాల్ చేసి వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించారని ఎంత ఉదారత చూపించారని అనిపించింది. అది మనుషుల పట్ల, సాటి మనుషుల పట్ల మన కనీస బాధ్యత. కానీ దానినే వారు ఉదారతగా సోషల్ మీడియాలో అంటే చెప్పారనమాట, ఎంతో ఉదారం వాళ్ళది అని. అదేవిధంగా మనము చాలామంది బయట బెగ్గర్స్ని చూస్తూ ఉంటాం. వాళ్ళకి 2 రూపాయలు వేసినా 3 రూపాయలు వేసినా ధర్మప్రభువులు అంటూ ఉంటారు. నాకు అస్సలు అర్థం కాదనమాట. ఏంటి 3 రూపాయలకి 4 రూపాయలకి వారు అలా అన్నారంటే నిజంగా అంత పేదరికంలో ఉన్నారా వాళ్ళు? నిజంగా ఆ ధర్మప్రభువులు అనే మాటకి మనము తగుతామా అని అనిపిస్తూ ఉంటుంది. దీనినే వాళ్ళు ఎంతో ధర్మప్రభువులు అంటే నిజంగా దేవాది దేవుడు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పట్ల ఎంత ఔదార్యం చూపించారో, అసలు ఆయన చూపించిన ఔదార్యం గనక మనం గుర్తు చేసుకుంటా ఉంటే అది చాలా తక్కువ మంది మనుషులకు ఉంటా ఉంటుంది. అది గనక మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో కొంతమంది వ్యక్తులు, మహాభక్తులు, వాళ్ళు చూపించిన గొప్ప ఔదార్యం. అబ్రహాం గారిని గుర్తు చేసుకుంటే ఆయన గుడారము దగ్గర ఎండవేళ బయట కూర్చుని ఉన్నప్పుడు ఆ త్రిత్వదేవుడైనటువంటి ఆ ప్రభువు ముగ్గురుగా వచ్చి ఆయన కనపడినప్పుడు వారిని దూరం నుంచి గుర్తుపట్టి ఆయన పిలిచి అక్కడ వారికి భోజనం పెడతారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, వచ్చే ఏడాది ఈసారి కల్లా మీకు ఒక బిడ్డని అనుగ్రహించబోతున్నారని వాగ్దాన పుత్రుడి గురించి ఆయన చెప్తారు. అది నాకు అనిపిస్తుంది, అక్కడ అబ్రహాము గారు చూపించిన ఎవరో ప్రయాణికులను వదిలిపెట్టకుండా ఆయన చూపించిన ఆ ఔదార్యాన్ని బట్టి దేవుడు ఆయనకి అంతటి గొప్ప వాగ్దానాన్ని విడుదల చేశారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం గనక చూస్తే సారేపతి విధవరాలు ఎంతో కరువు కాలంలో ఉన్నప్పుడు దైవజనుడైన ఏలియా వచ్చినప్పుడు తనకున్న బుడ్డిలో కొంచెం నూనె, కొంచెం పిండితో తన బిడ్డ తినాలనుకున్న ఆఖరి ఆహారాన్ని కూడా ఆ దైవజనులకి దయచేసినప్పుడు, ఆ ఔదార్యాన్ని ఆమె చూపించినప్పుడు ఎంతో పుష్టి కలిగింది ఆమెకి. పుష్టి అంటే సమృద్ధి. అక్కడ ఆమె ఆ కరువు కాలం అంతా కూడా ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆమె గిన్నెలో పిండి కూడా అయిపోలేదు అని అక్కడ మనకు చెప్తా ఉంటారు. అటువంటి గొప్ప ఔదార్యం చూపించి ఆమె పుష్టిని పొందింది. అదేవిధంగా ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటే షూనేమీరాయలని ధనవంతురాలైన ఒక స్త్రీ, ఆమె ఎలీషా అనే దైవజనుడు వస్తా పోతా ఉంటాం గమనించి అతనికి తన ఇంట ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆమె అడగకుండానే ఆమె లోటేంటో గ్రహించి అతను ఆమెకి ఒక కుమారుణ్ణి దయచేశారు. ఆ తర్వాత ఆ బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ఆ దైవజనుడైన ఎలీషా ఆ బిడ్డను తిరిగి మరలా బ్రతికిస్తారు. ఆమె ఒక దైవజనుడి పట్ల చూపించిన ఔదార్యం వల్ల ఆమె ఒక బిడ్డ అటువంటి సంతృప్తి కలిగినటువంటి సమృద్ధిని ఆమె అనుభవించింది. తర్వాత ఆ బిడ్డ కష్టకాలంలో కూడా తిరిగి మళ్ళీ ఆ బిడ్డ పునరుజ్జీవనం పొందాడు. అది కూడా ఆమె చూపించినటువంటి ఔదార్యం వల్లే. అలాగ మనం గమనిస్తూ ఉంటే ఎంతో మంది ఔదార్యం చూపించిన వారు మనకు కనపడతా ఉంటారు. శిష్యుల్లో కానీ ఇంకా మిగతా భక్తుల్లో కానీ ఈ ఔదార్యం అంతా వారికి దేవుని వలన వచ్చినటువంటి గుణం వల్ల సంప్రాప్తించబడింది. కానీ మన దేవుడు మన పట్ల చూపించే ఔదార్యాన్ని అసలు ఎంత విచిత్రంగా అనిపిస్తూ ఉంటుందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో గనక మనం గమనిస్తే అది చాలా స్పష్టంగా, చాలా వింతగా, చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ ఔదార్యము దేవుడు మనకి కలుగు చేశాడంట. ఎలాగూ అంటే ఆయన ప్రతి విషయంలో ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి కలవారై ప్రతి ఉత్తమమైన కార్యాన్ని చెయ్యాలంటారు దేవుడు. అంటే మనలో మనకి సర్వసమృద్ధి కలిగి ప్రతి ఉత్తమమైన కార్యాన్ని మనము చేయటానికి మన ఎడల ఆయన సమస్త విధమైన కృపని విస్తరింపజేశారంట. అది ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం ఉత్తమమైన కార్యం చేయలేని వారమని ఆయన గ్రహించి మనలో మనకి సర్వసమృద్ధి ఉంటే గాని మనము ఏ ఉత్తమమైన కార్యము చేయలేమని కూడా ఆయన గ్రహించి
ఎల్లప్పుడూ మనము సమృద్ధి కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేనికంటే ఉత్తమమైన కార్యం చేయడానికి. కాబట్టి ఆ ఉత్తమమైన కార్యము మనము చేయటం కోసం ఆయన మన ఎడల తన యొక్క కృపని విస్తరింపచేశాడంట. అంతేకాకుండా కింద వచనాల్లోకి వస్తే 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, విత్తువానికి విత్తనమును తినువారికి ఆహారమును దయచేసే దేవుడే మీకు విత్తనాన్ని ఇచ్చి విస్తరింపజేసి మీరు పూర్ణ ఔదార్య భాగ్యవంతులు అవునట్లు మీ నీతి ఫలాల్ని వృద్ధి పొందిస్తాడు. ఇది 2-3 సార్లు చదివితే నిజంగా దేవుడు ఇంత గొప్పవాడా, మనకి నీతి ఫలాలు అభివృద్ధి చెందాలంటే మనకి పూర్ణ ఔదార్యము మనకి కలిగి మనము భాగ్యవంతులు అనిపించుకోవాలంట. అంటే మన ఫలము అభివృద్ధి చెందాలంటే మన చేతిలో సంపూర్ణంగా అన్నీ ఉండాలి, అన్ని కొదువు లేకుండా ఉండాలి. ఈ ఫలం ఏంటంటే నీతి ఫలము. మన యొక్క నీతి ఫలము అభివృద్ధి పొందాలంటే ఆయన మనల్ని పూర్ణమైనటువంటి అంటే లోటు లేనటువంటి ఔదార్యము కలిగిన ధనవంతులయ్యేటట్లు మనల్ని చేస్తాడంట. ఏం చేస్తాడంటే విత్తనాన్ని మనకి దయచేసి మనల్ని విస్తరింపజేస్తాడు. ఇక్కడ విత్తనం అంటే తినేవారికి ఆహారం అనే విత్తనం కాదు, అక్కడ నీతి ఫలాలు వృద్ధి పొందలాగున విత్తనం ఇవ్వాలంటే ఆ విత్తనం దేవుని యొక్క వాక్యము. అందుకనే ఆయన అటువంటి ఔదార్యముతో పై వాక్యములో మనకి ఏముంటదంటే ఆయన వెదజల్లి దరిద్రులకు ఇచ్చును అని ఉంటది. అందుకని ఆయన నీతి నిలుస్తుంది అని ఉంటది. వెదజల్లి దరిద్రులకి ఇవ్వడం అంటే మనం నిజంగానే దరిద్రులమైన మన కోసము ధనవంతుడైన దేవుడు తనకున్న సర్వస్వాన్ని వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చారు. అంత గొప్ప దేవుడు ఆయన. మనము నిజంగా దరిద్రులం అయితే ఆయన మన నీతి ఫలాలు వృద్ధి పొందాలంటే వెదజల్లి మనకు అనుగ్రహించాడంట. ఏం అనుగ్రహించాడంటే మనం సర్వ సమృద్ధి కలిగి మన నీతి ఫలాలు బాగా ఫలించాలి, ఎక్కువ అభివృద్ధి అవ్వాలని మనకి ఔదార్యముతో మనల్ని భాగ్యవంతులుగా చేసి విత్తనాన్ని ఇచ్చాడు. ఆ విత్తనమే ఇప్పటి వాక్యము. ఆ వాక్యము మనం కలిగి ఉండి మనము విస్తరించేలాగున మనము గొప్ప ఔదార్యంతో ఇతరులకు కూడా వాక్యాన్ని మనము పంచిపెట్టగలగాలి. చాలా మంది నేను నా కుటుంబము రక్షణ పొందాము, చాలు ఇక మేము సెక్యూర్డ్, మేము సేఫ్, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం అని చాలా మంది అనుకుంటారు. కానీ తప్పు. దేవుని యొక్క లాస్ట్ కమాండ్ ఏంటి అంటే సర్వ లోకాలకు వెళ్ళి భూదిగంతాల వరకు నా వాక్యం ప్రకటించండి. అంటే ఆయన ఒక్కడే దేవుడు అని మనకు తెలుసు, కానీ ఇప్పటి కాలంలో ఆయన మాత్రమే దేవుడు అని చెప్పడానికి లేకుండా ఉన్న పరిస్థితులు మన యొక్క ప్రవర్తన ద్వారా చూపిస్తూ నిజమైన దేవుణ్ణి పరిచయం చేసేటటువంటి మంచి వాక్కుల్ని మనం విస్తరించేలాగా మనల్ని ఫలింపజేస్తాడు ఆయన. దేవుడిని ప్రార్థించుకుని లోకంలోకి వెళ్ళినప్పుడు మన తోటి వారి దగ్గర, మనతో ప్రయాణించే వారి దగ్గర, మన యొక్క స్నేహితుల దగ్గర మనము ఆ విత్తనాన్ని విస్తరింపజేయాలని మనకు ఔదార్యంతో ఆయన అన్ని కూడా మనకు అనుగ్రహించాడంట. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఔదార్యం చూపించడమే కాదు, మనం ఆ ఉదారతని మనము చూపించలేమని మనకు కూడా ఆయన విత్తనాన్ని దయచేసి మనల్ని విస్తరింపజేశాడు. మనల్ని విస్తరింపజేయటం అంటే సంఘంగా మనం ఉన్నప్పుడు, సమాజంలోకి వెళ్ళినప్పుడు ఆ విత్తనాన్ని మనము విస్తరింపజేయాలి. ఈ ఒక్కటే కాకుండా శరీర రీతిలో ఉన్నటువంటి ఉదారతను కూడా ఇతరులకు ఎలా పంచాలో కూడా దేవుడు చెప్తా ఉన్నారు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయములో అక్కడ ఎంతో స్పష్టంగా మనకి 19వ వచనంలో 18-19లో చెప్తా ఉంటారు. అక్కడ ధనవంతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. వారు ధనవంతుల గురించి మాట్లాడుతూ వారంట రాబోయే కాలంలో జీవాన్ని సంపాదించుకోవాలంట. నిత్య జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం వారు మేలు చెయ్యాలి. అదేవిధంగా వారు అనేక రకాలైనటువంటి సత్క్రియలు చెయ్యాలి. ఇంకా వారు ఔదార్యాన్ని చూపించాలి. సత్క్రియలనే ధనం సంపాదించుకొని ఇతరులకి తమ ధనం, సత్క్రియలనే ధనం వేరు, అది మన యొక్క బిహేవియర్లో ఉండాలి. దానిని మనం సంపాదించుకున్న నిమిత్తం అంట మనము ఇతరులకి మన ధనంలో పాలిచ్చువారిగా ఉండాలి. ఎంత అద్భుతంగా ఉందో మనం ఔదార్యం అంటే. మనము అంటే ఎవరైతే ధనవంతులుగా ఉన్నారు ఈ లోకంలో వారి గురించి దేవుడు చెప్తున్నారు. వారు మేలు చేయాలి, సత్కార్యాలు చేయాలి, ఆ ధనాన్ని సంపాదించుకోవాలి, ఔదార్యము కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండి వారు ఇతరుల కోసము తమ ధనములో వారికి కూడా పాలివ్వాలి. అంటే మనము వారికి కేవలం మాటలతో కాకుండా మనకు కలిగిన సమృద్ధిలోంచి వారిని ఆదుకుంటే అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ధర్మ ప్రభువులు అనే దానికి కొంచెమైనా మనం సరిపోతాం. లేకపోతే ఆ మాట ఎవ్వరికి కూడా సరిపోదు, కేవలం దేవునికి మాత్రమే అది సంబంధించిన మాట. కానీ మనము ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్తూ ఆ ఔదార్యము మనకి కలగాలని ఎలాగైతే మనల్ని విత్తనమిచ్చి విస్తరింపజేశారో ఆ ఔదార్యాన్ని మనం ఇతరుల పట్ల చూపిస్తే మనము పుష్టి పొందుతాం. పుష్టి అంటే అది శరీర రీతిగా కాదు,
కాదు, ధనము రీతిగా కాదు, కానీ ఆత్మరీతిగా, ఆత్మలో శాంతి సమాధానము పుష్టిగా మనకు వస్తుంది. అంతేకాకుండా రక్షణలో మనం సమృద్ధిగా ఉంటాం, ఇతరులకు కూడా దానిని విస్తరింపజేస్తాం. కాబట్టి ఆ ఔదార్యాన్ని అందరము కలిగి పుష్టి కలిగి ఉండాలని దేవునిని ప్రార్థిస్తూ ఆయనకి వందనాలు చెల్లిద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధము గల తండ్రి ప్రవ్వా, నీవే నాయన మాకు ఔదార్యాన్ని చూపించే గొప్ప దేవుడు ప్రవ్వా. సంతుష్టి కలిగేటటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారు ప్రవ్వా. ఔదార్యం లేని వారము కాబట్టే వెదజల్లి దరిద్రులకు ఇచ్చినట్టు మీరు మాకు ఇచ్చారు ప్రవ్వా. నాయన అందుకని నీ నీతి నిలిచింది అని చెప్పారు ప్రవ్వా. నాయన మేము అటువంటి ఆ విత్తనాన్ని మేము గ్రహించి ఇతరులకు కూడా ఔదార్యం చూపిస్తూ ప్రవ్వా, మేము పూర్ణ ఔదార్య భాగ్యవంతులు అయ్యేటట్లుగా ప్రతి ఉత్తమమైన కార్యము మేము చేయాలని నువ్వు నిర్ణయించి మా కోసము ఈ లోకానికి వచ్చి నీ ఔదార్యం మా పట్ల చూపించినందుకు నీకే వేవేల స్తుతులు చెల్లించుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి బ్రతిమలాడి ప్రార్థించుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near, with open arms He's always here.